SANL ఫిజికల్ సైన్స్. ఇది ఎప్పుడు జరిగిందంటే 9/6/25 జరిగింది. ఈ ఎగ్జామ్ సంబంధించి కొన్ని బిట్లు మనం చూసినట్లయితే రామచరితమానస్ రచించింది ఎవరు? ఇది కరెక్టే. సరికాన జత న్యూక్లియర్ శాస్త్రవేత్త కమలాదేవి చట్టోపాధ్యాయ. తర్వాత సరైన జత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడిన మొదట భారత విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే AB వాజ్పేయి. తర్వాత సరికాని జత ఏంటంటే క్రికెట్ సుబ్రత ముఖర్జీ కప్పు. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే పర్యావరణంకి. దేశాలు వాటి రాజ్యానికి సంబంధించి సరికాని జత అంటే టర్కీ, ఇది కరెక్ట్ కాదు. తర్వాత మౌర్య రాజధాని పాటలీపుత్రం, ఈనాగరపురం, పెర్సిపోలిస్. తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడడానికి అన్ని ప్రతిపక్షాలు లేఖనం చేసిన గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ ఏమని పిలుస్తారు అంటే లోక్ నాయక్ అని. సంస్థల స్థాపనకు సంబంధించి సరికానిది ఏంటంటే విప్రో. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఎవరంటే JRD టాటా. తర్వాత మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ పుస్తక రచయిత ఎవరంటే అబ్దుల్ కలాం. NFA ఏంటంటే భూకేంద్రక సంఘటన. యక్షగాన కళారూపం ఈ రాష్ట్రానికి చెందినది అంటే కర్ణాటక. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అంటే నవంబర్ 14 నుండి 20 వరకు. ఇందులో సరైన ప్రవాదన ఏంటంటే తాజ్మహల్ నిర్మించడానికి దాదాపు 22 ఏళ్ళు పట్టింది. నగరాలు వాటి కొత్త పేర్లు పాత పేర్లకు సంబంధించి సరికాని జత అయోధ్య, అఫ్జల్బాద్. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరెస్. మైథిలి ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడే భాష అంటే బీహార్. అమెరికా ప్రైవేట్ కంపెనీ ఇన్స్టిట్యూట్ మిషన్స్ చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ పేరు అథీనా. ఇదేంటంటే జాతీయ బాలలోక పరిరక్షణ కమిటీ ఏంటంటే 0 to 18. తర్వాత ఉచిత నిర్బంధ విద్యకు బాలలోకుల చట్టం ఎప్పుడంటే ఏప్రిల్ 1, 2010. యునిసెఫ్ జీవ నైపుణ్యాల పట్టికలో ఆలోచన నైపుణ్యాలకు సంబంధించింది అంటే స్వీయ అవగాహన. ఏదైనా ఆవాస ప్రాంతంలో RBC ఏర్పాటు చేయడానికి కావాల్సిన పాఠశాలలకు వెళ్ళని పిల్లల కనీస సంఖ్య అంటే 100. ఇది ఓకే అంటే ఇవన్నీ పాత కీలో ఉన్నాయి, సేమ్ అలానే వచ్చేవి. NEP 2020 ఇన్ని రకాల పాఠశాల ECCE బోధన చేయవచ్చని ప్రతిపాదించింది అంటే 4. ఇది కరెక్టే. కేవలం ఉపాధ్యాయ విద్యను మాత్రమే బోధించే సంస్థలన్నీ ఈ సంవత్సరం నాటికి బహుళ శాస్త్ర విద్యా సంస్థలు మార్చాలని అంటే 2030. జీవులో నిద్రాణ శాశ్వత మేల్కొల్పుదే విద్య అని ఎవరు చెప్పారంటే ప్రోబెల్. ప్రభుత్వ విద్యా సంస్థ మత బోధన మతం ఆధారంగా ప్రవేశం అంటే 28-29. విద్యా హక్కు సంబంధించి ఈ కమిషను మహాత్మా జ్యోతిరావు పూలే తన మెమోరాండం సమర్పించారు. దేనికి అంటే 100కి. ఇది ప్రకృతివాద బోధనా పద్ధతి కాదు అంటే ఉపన్యాస పద్ధతి. ఇవన్నీ పాత కీలు ఎలా ఉన్నాయి సేమ్ అలానే ఉన్నాయి. ఉపాధ్యాయునికి వైయక్తిక భేదాల గురించి తెలియడం వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా విద్యావకాశాలు కల్పించడం. పెరుగుదల సంబంధించి సరికాని వాక్యం ఏంటంటే పెరుగుదల జీవిత పర్యంతం జరిగే రాంగ్. ధారాల నమ్యత, సహజత్వం, పునర్నిర్వచనం, సమస్యల పట్ల సున్నితత్వం ఇదంతా ఏంటంటే సృజనాత్మకత. ఒక విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 150కి అంచనా వేయబడింది. ఇది
ఇది రెండింటికి ఆన్సర్ అవ్వడం జరిగింది. అత్యధిక ప్రజ్ఞావంతుడు, ప్రతిభావంతుడు. ఎన్నో బిట్ ఇది? ఐడి నెంబర్ వచ్చేసి 39 22 66 33 14. ఒక స్త్రీ ఆంగ్లం మంచి జ్ఞానాన్ని కలిగి ఉంది, కానీ అది ఆమె కారు నడపడం నేర్చుకుంటే ఎలాంటి లేదంటే శూన్య బదలాయింపు. ఇది ఓకే. సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే ఇక రెండంటే ఏవి? ఇవి రెండు కరెక్టే. ఒక విద్యార్థి 12 పదాలు, అర్ధరహిత పదాల జాబితా 10 ప్రయత్నాలతో నేర్చుకున్నాడు. 10 రోజుల తర్వాత అదే జాబితా నేర్చుకున్నాడు. 6 ప్రయత్నాలు నేర్చుకున్నాడు. పొదుపు గణన ఎంత? 40%. క్రింది వల్ల మూర్తిమత్వ లక్షణం కానిది ఏంటి? కొంతమంది వ్యక్తులే మూర్తిమత్వం కలిగి ఉంటారు అనేది రాంగ్. ఈ పరీక్షల్లో ప్రయోజన మూర్తి అంచనా వేయడానికి సమాధానమైన స్థానం విషయం ఎందులో అంటే రోషాక్ శ్రామరకల పరీక్ష. అభ్యర్థులు వివిధ రకాల ఉద్యోగాల జీవిత పద్యాలు, పని పరిస్థితులు, వాటి అనుకూలత మరియు సరైన ఉద్యోగాలు ఎంపిక చేసే విషయంలో ఉపయోగపడే మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం. ఇవన్నీ కూడా పాత కీలో ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. ఒక్కటి మాత్రం మారింది. ఇది రేఖీయ భ్రమణ చలనం. ఇది కరెక్టే. సైకిల్ యొక్క చలనం. దీని ఆన్సర్ వచ్చేసి 1000. ఇది 6%. ఇది ఓకే. తర్వాత ఇది 1.5 కిలోమీటర్స్. ఇది కూడా ఓకే. వాడి యొక్క ప్రాథమిక ప్రమాణం. ఇది కూడా కరెక్టే. పొద్దు రాశి 3 కణం యొక్క వేగం. ఇది కూడా కరెక్టే. ఇది ఒకటి బడి కాలం. ఇది కూడా రైటే. ఇది 90 డిగ్రీలు. ఇది కూడా కరెక్టే. ఘర్షణ బలాన్ని పెంచేవేంటి? బూట్ల అడుగు. ఇది రైటే. ఒక తివాచిన కర్రతో కొట్టినప్పుడు దాని మొదటి నియమం. ఇది రైటే. ఉత్ప్లవన బలం దాని భారం కంటే తక్కువ ఉంది. ఇది కరెక్టే. తర్వాత పీడనానికి సరైన ప్రమాణం న్యూటన్ per meter square. అది రైటే. F is proportional to 1/d². అది కరెక్టే. ద్రవ్యరాశిలో భారానికి సమానం కావడానికంటే 1 m/s². ఇది కూడా కరెక్టే. తర్వాత క్రింది వాళ్ళలో నిశ్చత్వ బలం కానిది ఏంటంటే ఘర్షణ బలం. ఇది రైటే. తర్వాత ఒక తీగ కట్టిన క్షితిజ సమాంతర వృత్తాకారం తిప్పినప్పుడు రాయిపై తీగ చేసిన పని శూన్యం. ఇదేమో 1.8 × 10⁻⁷ joules. ఇదేంటంటే √2v. అస్థితిస్థాపక అంటే కేవలం ద్రవ్యవేగం నిశ్చత్వంగా ఉంటుంది. ధ్వని ఉత్పత్తి కారకం ఏంటంటే కంపనాలు. ధ్వని తీవ్రత ప్రమాణాలు డెసిబెల్స్. ధ్వని తరంగాల స్వభావం ఇక్కడ చూడండి. ఇది మార్చాడు. ఇది ఫస్ట్ ఏంటంటే ఆన్సర్ కీలో అణుధైర్య తరంగాలు ఇచ్చాడు. ఇప్పుడేమో అణుధైర్య తిరిగి తరంగాలు ఇవ్వడం జరిగింది ఆన్సర్. ఇదిగోండి పాత కీలో ధ్వని తరంగాల స్వభావం ఏంటంటే అణుధైర్య తరంగాలు ఇచ్చాడు ఆన్సర్. ఇప్పుడేమో ఇది ఇచ్చాడు, మార్చేసాడు అన్నమాట. చూసుకోవచ్చు కావాలంటే. ఇదిగో అణుధైర్య తిరిగి తరంగాలు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది ఓకే. ఇది కూడా గాలి, నీరు, కిరోసిన్, వజ్రం. సెల్సియస్ కెల్విన్ మానం. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతకు సమానం. ఇదేమో 0 డిగ్రీ.
పౌనపుణ్యాల మధ్య గరిష్ట భేదం ఎంతంటే ఇది 10. పచ్చని చెట్టు నీడ అంటే రంగు ఉండదు, ఇది రైటే. ఇవన్నీ కూడా పాత కీలు ఇచ్చినట్టు ఇచ్చారు, ఇప్పటికి చూపించినవి ఆ 2 మాత్రమే మార్పు వచ్చాయి. ఇది నిజ ప్రతిబింబం, ఇది రైటే. ఇది 60 డిగ్రీలు ఉన్నప్పుడు అంటే ఇది 30 డిగ్రీలు. ఓకే. సమాంతర బల కెపాసిటర్ మధ్య స్వేచ్ఛ ఆవేశం, రైటే. విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా కలపడంపై స్విచ్. ఎలక్ట్రోపైన విధానం క్రోమియం వాటికి కారణం. ఈ 3 ABC. సాధారణ విద్యుత్ బలం ఉన్న ఫిలమెంట్ టంగస్టన్ చేయడానికి కారణం ఏంటి? అత్యధిక విష్ణు మరియు ద్రవ్యభవన స్థానం విలువలు కలిగి ఉండవు. ద్రవ్యభవన స్థానం విలువలు కలిగి ఉండవు. ఇదేమిటంటే R/N, ఇది రైటే. ఇది 2:1, ఇది ఓకే. ఇది 1 మీటర్, ఓకే. ఇది వృత్తాకార అపసవ్య దశ, ఓకే. ఇది 0.6 వెబర్. కార్బాక్సిలిక్ యాసిడ్ ప్లస్ ఇది ఏంటంటే ఆల్కహాల్. కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ మధ్య జరిగే చర్య ఉత్పన్నం ఏంటంటే ఎస్టర్. ఇనుప ధాతు కానిది ఏంటి? మ్యాల్కెట్. ద్రవీకరించిన లావైజరు స్థిరాణ పదనం ప్రౌస్ట్. ఆలోచన ఎలక్ట్రాన్ కలిపినప్పుడు విడుదలయ్యే శక్తిని సూచించే సరైన క్రమం. ఇది ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. పైబంధానికి సంబంధించి సరికాని వాక్యము. పైబంధం సిగ్మబంధం కంటే బలమైనది, రాంగ్. ఇది తరిగిపోయిన శక్తి వనరు సూర్యరశ్మి. ఇది ప్లాస్టిక్ పారవేయడం పెద్ద సమస్య, ప్లాస్టిక్ జీవ విచ్ఛిన్నం, ఈ 2 కూడా కరెక్టే. తర్వాత మెగ్నీషియం రసాయన స్వభావం ఏంటి అంటే క్షారత్వం. ఇంధనాల కెలోరిఫిక్ విలువ అంటే దేనికి ఎక్కువ అంటే హైడ్రోజన్. తర్వాత ABCD ద్రావణాలు తీసుకుంటే D ఇందులో బలమైనది. దీనివల్ల సరైన వాక్యం. కొత్త పదార్థంలో మార్పు ఏర్పడదు. భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. ఇది వచ్చేసరికి ARBS CP DQ. కింది వాళ్ళలో తప్పుగా జతపడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇచ్చాడు ఆన్సర్. రెండిట్లోనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతకుముందు ఒకే వాటి ఇవ్వడం జరిగింది. ఇవ్వండి, ఇది ఇప్పుడు 2 ఇచ్చారు ఆన్సర్లు. తర్వాత ఇది రైటే, 7. తర్వాత ఇది ఒకటి మార్చారు, 3-ethyl 5-methyl heptane. అంతకుముందు ఇది 2 ఆన్సర్. ఇప్పుడు ఇది 1 ఇచ్చారు, అంతకుముందు 2 ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 1 ఇవ్వడం జరిగింది. తర్వాత చర్య జరిగే దిశ, అది కరెక్టే. తర్వాత ద్రావణం యొక్క ధర్మం కానిది ఏంటి అంటే ద్రావణ కణాలు కాంతికరణాన్ని పరిక్షేపం చెందిస్తాయి. బోర్బ్యూరీ అంటే 18. తప్పుగా ఏం కలపడిందంటే నత్రజని గాలిలో 1వ భాగం ఆక్రమించింది, అది రాంగ్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ తక్కువ గల మూలకం ఏంటంటే CG. ఆర్బిటాల సంకరీకరణం పరమాణు ఆర్బిటాల కలయిక.
ఇది కూడా 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇది ఒకటే ఆన్సర్ ఇచ్చారు, ఇప్పుడు 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఇది ఏ 2 సరైనవే, ఆర్ ఏకు సరైనవి ఉన్నది కరెక్టే. లోహ కార్బోనేట్ కార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు లవణము నీరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఇది వచ్చేసరికి ఏఎస్ బిఆర్ సిపి డిక్యూ. ఇది 2 ఓకే. ప్రమాణాలు లేని ఆవర్తన ధర్మం ఏంటంటే రుణ విద్యుదాత్మకత రైట్. క్షారద్రావణం మందరపు సూచిక రంగు ఏంటంటే ఆకుపచ్చ. వాయువుల ద్రవీభవనమైన అల్ప ఉష్ణోగ్రత అధిక పీడనం అది రైటే. ఆర్గాన్ సంయోజకత ఏంటంటే ఎలక్ట్రాన్ల రేటు సంయోజకత 0. మృదుజలం Na6P6O18. ఇది చూడండి. ఏ మరియు బి పస్కుల్లో 500 ml చొప్పున 300 కెల్విన్ ఉష్ణోగ్రత 1 atmosphere పీడనం వద్ద ఆక్సిజన్ మరియు నత్రజని వాయువులు నింపబడే ఫ్లాస్క్ గురించి అడిగారు. ఇక్కడ ఏంటంటే 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. సమాన సంఖ్యలో మోల్లు, సమాన సంఖ్యలో పరమాణువులు. అంతకుముందు ఇందులో ఒకటే ఆన్సర్ ఇచ్చారు. అంతకుముందులో ఒకటే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత విటమిన్గా ఏదంటే ఆస్కార్బిక్ యాసిడ్. సబ్బు గ్లిజరాల్ని కలుపుతారు ఎందుకంటే త్వరగా ఆరిపోకుండా చూస్తుంది. తర్వాత 2s2 2p5. ఇది పీడియం క్లోరో క్రోమేట్. స్టార్చ్ మాల్టోజ్ అంటే డయాప్టేజ్. ఎలక్ట్రాన్ కొలత గల అణువులు BCl3 ఒకటి, BCl2 ఒకటి. గాజులోని యాంటీనిక్ పదార్థం ఉపయోగపడినది ఏంటంటే లెడ్ టెట్రా ఎథైల్. బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ SO2 విరంజన ధర్మం దీనివల్ల కలుగుతుందని ఇస్తే క్షయకరణ ధర్మం. ఆల్కెమీ దీనికి సంబంధించింది రసాయన శాస్త్రం. తర్వాత ఇక్కడ ఏవి 2 సరైనవే. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం. ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి 20 మార్క్స్. యునెస్కో హ్యాండ్ బుక్ గమ్యం ఉద్దేశం లక్ష్యం. ఎక్కువ మంది పిల్లలు ఉన్న తరగతి గదిలో ఏదంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. బృంద బోధన అంటే ఉపాధ్యాయులు విషయ నిపుణులు జట్లుగా ఏర్పడి బోధించడం. సరికాని జత ఏది? భావేశరంగం రోజర్ బేకన్. ప్రయోగశాల స్టాక్ రిజిస్టర్లో వస్తువుల పేర్లు రాయడానికి అనుసరించిన క్రమం అంటే అక్షర క్రమం. దత్తాంశ పరికరం రూపొందించిన లక్ష్యానికి సంబంధించిన వినియోగం. బెంజమిన్ బ్లూమ్ ప్రతిపాదిత విద్యా లక్ష్యాల వర్గీకరణ కృత్రిమమైనదని విమర్శించిన వారు ఎవరు అంటే ల్యూటమ్ కెల్లీ. ప్రథమ చికిత్స పేటలో లేని రసాయన పదార్థం పొటాషియం ఫెర్రోసైనైడ్. తర్వాత ఫెర్రసల్ఫేట్ పామాయిస్తులతో వడపోసి భద్రపడ. ఇది రాంగ్. రసాయన పదార్థాలను నిల్వ చేయడం అనే అంశానికి సంబంధించి సరికాని జత. క్రింది వల్ల వ్యవహార సత్తావాదం ఆధారంగా రూపొందిన బోధనా పద్ధతి ఏది? ప్రకల్పనా పద్ధతి. విజ్ఞాన సంశ్లేషణ నిర్మాణం చెందనది భావనలు. 2011 ప్రకారం వర్గీకరించడం ఏంటంటే విషయ అవగాహన. సైరస్ ధ్రువ అప్సరా ఇవన్నీ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్స్. CSIR ఇప్పుడు 1942. ఆర్యభట్టుకు చెందన అంశం ఏంటి? వ్యవసాయ పరికరాల తయారీ. శాబ్దికేతర అనుకూల పునర్బలం కానిది చాలా బాగా చేసేవారు.
ఉన్నత క్రమ ప్రశ్నలు, విక్రీత ప్రశ్నలను సూక్ష్మ బోధన నైపుణ్యం సూచించింది ఎవరంటే అలెన్ రైన్. కిల్పాట్రిక్ ప్రకటనలో కిల్పాట్రిక్ ప్రకల్పనలను ఎన్ని రకాలుగా విభజించాడంటే 4. క్రింది వాళ్ళలో యవనార్థ నైపుణ్యానికి చెందిన అవాంఛనీయ ప్రవర్తన అనర్గళత లోపం. ఇది ప్రక్రియా నైపుణ్యం కాదు, వర్ణన. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం. ఎప్పుడంటే 1971. వార్షిక పదం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సింది విద్యా సంవత్సరం, పరీక్షలు అవసరమయ్యే రోజులు. ఏంటంటే రేఖీయ కార్యక్రమం బిఎఫ్ స్కిన్నర్, నార్మన్ ఏ క్రౌడర్. ఈ రెండు కూడా సరైనవి. గ్రంథం రాసింది ఎవరంటే బ్రూనర్. సరికాని జత, చార్టర్ యాక్ట్ 1954. ఆదర్శ ప్రశ్నాపత్రం ఏంటంటే 25, 50, 25. అంటే కఠినత స్థాయి. వస్తు రూపంలో పొగడ్త ఏంటంటే బహుమానం. సరికాని జత ఏంటంటే సివి రామన్ పల్వరైజింగ్ పద్ధతి. సాంకేతిక పాఠాలు అప్లైడ్ సైన్స్లో అకాడమిక్ పాఠశాలలో ప్యూర్ సైన్స్లో శిక్షణ ఉండాలి అని తెలియజేసింది ఎవరు అంటే సార్జెంట్ కమిషన్. ప్రిన్సిపియా మ్యాథమెటిక్స్ రాసింది ఎవరంటే న్యూటన్. కంపెనీ నుండి వచ్చిన ప్రయోగశాల వస్తువులను ఎన్వాయిస్ నమోదు చేయవలసిన రిజిస్టర్ ప్రవేశ పట్టి రిజిస్టర్. యునెస్కో ప్లానింగ్ నిపుణులు ఎంతమంది పెట్టారంటే 42 మంది కూర్చునే అవకాశం అన్నమాట. గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఇవి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి అని చెప్పింది ఎవరంటే జేకే సూద్. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఉపగమం ప్రకారం ఈ క్రింది వాళ్ళలో సరైన ప్రవచనం పరిశీలించడం, కొలవడం వంటి నైపుణ్యాలు శిక్షణ ఇవ్వాలి. పాఠ్య పథకం అనేది కార్యాచరణ పథకం అని తెలిపింది ఎవరు అంటే స్టాన్స్. సైన్స్ బోధనలో ఏకలవ్య సైన్స్ టీచింగ్ ప్రాజెక్ట్ అనుసరిస్తున్న పద్ధతి అన్వేషణ పద్ధతి. ఇదన్నమాట. ఇప్పటివరకు మనకి ఏంటంటే ఇవోటి 2 ఆన్సర్లు వచ్చాయి. ఇది ఒక ఆన్సర్ మారింది. ఇది ఒకటి 2 ఆన్సర్లు వచ్చాయి. ఇది ఒకటి 2 ఆన్సర్లు వచ్చాయి. ఇది ఒకటి 2 ఆన్సర్లు వచ్చాయి. ఇది ఒకటి ఆన్సర్ మారింది.